ఒంటి స్తంభం మేడ లాంటి బీఆర్ఎస్. ఎందుకు ఒంటి స్తంభం మేడ లాంటి బీఆర్ఎస్ అంటే ఒక్క కేసీఆర్ మీద ఆధారపడి, ఆయన చరిష్మా మీద ఆధారపడి ఇన్ని రోజులు గెంటుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ ఈరోజు చతికిలబడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ దాని పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే, పునాది సరిగ్గా లేని కారణంగా, పునాది సరిగ్గా లేని పార్టీ ఇప్పటి వరకు నిలదొక్కుకోవడం అధికారంలో ఉంది కాబట్టి, తెలంగాణ సెంటిమెంట్ వేవ్తోని అధికారంలోకి రావడంతో అది ఈ 10 సంవత్సరాలు నిలవదు. ఒక్కసారి ఒకే ఒక్క ఓటమితోని పూర్తి స్థాయిలో కుదేలైపోయింది ఆ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ జవసత్వాల కోసం, ఆ పార్టీ జవసత్వాలను సాధించడం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగి బడుగు బలహీన వర్గాలకు ఒక నేతగా, నిజాయితీ గల నాయకుడిగా పేరున్న ఆర్ఎస్పీని దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే కవిత అరెస్ట్ జరిగిన కొద్దిసేపటికే 2-3 రోజుల తేడాతోనే ఆర్ఎస్పీ బీఎస్పీతో పొత్తులోకి రావడం, ప్రకటించిన కొద్ది రోజులకే అవినీతి ఆరోపణలు చేస్తూ అధిష్టానం ఈయన ఆర్ఎస్పీని సస్పెండ్ చేస్తుందనే క్రమంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్తోనే పోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఆర్ఎస్పీని బీఆర్ఎస్ ఎందుకు దగ్గరికి తీసుకున్నది? ఇంతకు ముందు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే, ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆర్ఎస్పీ పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితులల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఆర్ఎస్పీని దగ్గర తీసుకోవడం అనేది జరగకపో. ఇప్పుడు ఎందుకు జరిగింది ఇట్లా అంటే, కొంతమంది బహుజనవాదులు చెప్తున్నది ఏంటంటే, ఒక ఊరు నుంచి ఒక రెడ్డి గారో ఒక వెల్మ గారో అంటే అగ్రకుల నాయకులు కానీ ఎవరైనా కానీ ఆ ఊరును విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గడికి కాపలగా ఒక ఎస్సీనో ఒక బహుజన వ్యక్తిని, ఒక బహుజనులకు సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ గడికి కాపలాగా ఆ వ్యక్తిని పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ గిట్ల దాపురించింది అనేది విశారదన్ లాంటి బహుజనవాదులు అంటున్నారు. అంటే ఈయన ఒక ప్రతిఘాత విప్లవకారుడని, అంటే రాజ్యమే ఏర్పాటు చేసిన ఒక విప్లవకారుడని ప్రజలను నమ్మించి పేపర్లలో, మీడియాలో ఒక వెలిగి బహుజన సమాజాన్ని మోసం చేసి తిరిగి వెళ్ళి బహుజన నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో తీసుకుపోయి దొరల గడిల దగ్గర తాకట్టు పెట్టిండు అనేది ఇప్పుడు విశారదన్ లాంటి వాళ్ళ అనే మాట. దీంట్లో నిజాలు ఏందనేది కాలం చెప్పాల్సిన విషయమే. ఆర్ఎస్పీని నమ్ముకున్న బీఎస్పీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్లో చేరుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ముందు బీఆర్ఎస్ బహుజనవాదానికే పూర్తి స్థాయి నమ్మకంతో ఉంటుంది అనే వాదన ఇలా వినవస్తుంది. ఈ రోజు కేసీఆర్ ఇట్లా ఇప్పటి వరకు మాతో ఉన్న నమ్మక ద్రోహులు అందరూ వెళ్ళిపోతారు, దాంతో పార్టీకి వచ్చింది ఏం లేదు. కానీ పార్టీ మాత్రం ముందు 100 సీట్లు సంపాదిస్తుంది వచ్చే ఎలక్షన్లలో. అప్పుడు ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వం అనే మాట మాట్లాడండి. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఎప్పటికీ తలుపులు మూసుకుపోయినాయి అన్న అమిత్ షా ఈరోజు తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే, అది రాజకీయ అవసరాలు. ఎందుకు అంటే అమిత్ షా 400 సీట్ల కోసం పోరాటం చేస్తున్నాడు. అంటే బీజేపీ పార్టీ 400 సీట్లు కావాలి అనే పోరాటంలో వాళ్ళ 400 సీట్ల కోసం ఉన్నప్పుడు కొన్ని పార్టీలను తప్పకుండా కలుపుకోవాలా, ఎన్డీఏలో కలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎటువంటి అవకాశాలు లేవు. అక్కడ వాళ్ళు గెలుస్తారని చెప్పడానికి ఏ అవకాశం లేదు. కానీ టీడీపీతోని పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏలో చేరి కొన్ని ఎంపీ సీట్లు ఎన్డీఏ భాగస్వామ్యానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా తలుపులు మూసుకుపోయినాయని చెప్పిన అమిత్ షానే రాత్రిపూట తలుపులు తెలిసి నయానో భయానో చంద్రబాబు నాయుడుతో కూర్చొని పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజకీయాలలో ఈ రోజు వెళ్ళిపోయిన వాళ్ళను రేపు మేము తీసుకోమనే మాట అది అవాస్తవం, అది జరగదు అనేది ఆ ఉదాహరణ నుంచి మనం తీసుకోవచ్చు. అదే పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ గిట్ల వర్తిస్తుంది. ఈరోజు ఎవరైతే కేసీఆర్ అంటుండో వెళ్ళిపోయే నాయకులను కొంతలో కొంత వాళ్ళకు ఒక భయం సృష్టించడానికో లేకపోతే యువ నాయకత్వాన్ని ఆకట్టుకోవడానికో పనిచేస్తుంది. కానీ ఇది ప్రాక్టికల్గా జనాలను ఆకట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు, అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంతెందుకు సీతారాం నాయక్ లాంటి ఒక కరడుగట్టిన మేధావులు
తెలంగాణ వాదంతో కరుడు కట్టిన మేధావులు ఇట్లా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవాటికి ఇవాళ పుకార్లు షికార్లు చేస్తానే ఈ శ్రీనివాస్ గౌడ్ ఇట్లా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తున్నాడు, నేను పోవట్లేదు బీఆర్ఎస్లోనే ఉంటాను అనేది. ఏం జరుగుతుంది రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి వీలు లేకుండా ఇప్పటికున్న రాజకీయ సర్కిల్స్, ఢిల్లీ సర్కిల్స్లో చెప్తున్న మాట ఏంటంటే హరీష్ రావు ఇప్పటికిప్పుడు 25 మందిని తీసుకొని బీజేపీలో పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అక్కడ బీజేపీ సర్కిల్స్లో, ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట. హరీష్ రావు ఒకవేళ 20 మందిని తీసుకొని పోతే ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కుదేలైపోతుంది. కుదేలైన దాన్ని ఈ గడికి తాళమేసున్న గడికి కావలి కుక్కగా ఆర్ఎస్పీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆర్ఎస్పీని అందుకు మాత్రమే తీసుకున్నాడు. రానున్న రోజుల్లో పోరాటాలు చేయడానికి ఎప్పుడైనా ఒక దొరల పార్టీ ఏం చేస్తుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఆ పోరాటంలో ఉంచుతుంది. అధికారం అనుభవించే సమయానికి మాత్రం వీళ్ళే అధికారాన్ని అనుభవిస్తారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం తెలంగాణ ఉద్యమంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు ఆయనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అనుభవించి అధికారం పోయిన తర్వాత మళ్ళీ దళితులను దగ్గర తీసి పోరాటంలో వాళ్ళని పెడుతున్నాడు. అంటే ఆ 10 ఏళ్ళు బహుజనవాదాన్ని, బహుజన నాయకులను పూర్తిగా వాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అధినేతగా ముఖ్యమంత్రిగా మాత్రం ఆయనే ఉన్న ఆయన మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే పోరాటాలు చేయడం కోసం మళ్ళొక నికార్సైన నిజాయితీ గల నాయకుడిని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నిజాయితీ ఏ స్థాయిలో ఉన్నది, బహుజనంలో ఎంతవరకు ఆయనను యాక్సెప్ట్ చేస్తారనేది ఇప్పటి నుంచి మనకు అది బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి కండిషన్లో ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్, అసలు బీఆర్ఎస్ అనేది ఈ స్థాయిలో కుప్పకూలిపోవడానికి కారణం ఏంది, ఏం జరిగింది అంటే వీళ్ళకు ఒక సంస్థాగతమైన పట్టు లేదు, సంస్థాగతమైన పట్టు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ గ్రామ స్థాయిలో కానీ వీళ్ళు బయటి నుంచి వచ్చిన నాయకుల మీదనే ఆధారపడ్డారు. కానీ వీళ్ళకు ఒక కోర్, ఒక సిద్ధాంతం అంటూ లేదు. సో వీళ్ళకు ఒక పునాది అంటూ లేదు. పునాది లేని పార్టీ ఏం చేసింది, సెంటిమెంట్ను వాడుకొని అన్ని పార్టీలలో ఉన్న మంచి నాయకులను తీసుకొని వీళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిర్రు. ఆ పబ్బంలోనే ఇంకోసారి ఇట్లా గెలుస్తామనే భ్రమలలో ఉన్నారు. సో ఒక్కసారి ఓడిపోవంగానే ఇక్కడ నుంచి పక్షులు, చెట్టు మించి పక్షులు ఎగిరిపోయినట్టు ఇక్కడ ఉన్న అందరూ ఎవరి పార్టీలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానం నాగేందర్ అధికారం ఉన్నంతసేపు బీఆర్ఎస్తో ఉన్నాడు, ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు, కాంగ్రెస్కి వెళ్ళిపోయిండు. అట్లనే ప్రతి నాయకుడు ఇట్లా రామ్మోహన్ తీసుకోవచ్చు, మేయర్ రామ్మోహన్, ఆయన మాజీ మేయర్ రామ్మోహన్, ఆయన యాక్చువల్గా ఏబీవీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అంటే నమ్ముకున్న ఈ ఎవరైతే వీళ్ళ అహంకారంతో మనుషులుగా చూడని క్రమంలో ఈటెల రాజేందర్ అయితే కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది, ప్రగతి భవన్లకు ఎంట్రెన్స్ లేదు, మాకు ఇట్లా జరిగింది, అందుకే మేము అక్కడి నుంచి వెళ్ళి రావడం జరిగింది, మమ్మల్ని గెంటేసిన పరిస్థితి మీకు తెలుసు అని ప్రజలకు పోయి అప్పీలు చేసుకున్న పరిస్థితి ఇట్లా చూసినాం. ఇన్ని రకాలుగా ప్రజలతో మమేకం కాలేక వాళ్ళ అహంకారాన్ని ప్రజలకు బహిర్గతంగా చూపెట్టి ఇప్పుడు మాత్రం బహుజనవాదాన్ని ఎందుకు దగ్గర తీసుకుంటారు అంటే దొరలు ఎప్పుడైనా బహుజనులను వాడుకొని గొడవలు, లొల్లులు, పంచాయతీలు అంటే ఇక్కడ జరగాల్సిన అజిటేషన్స్ కోసం మాత్రం వీళ్ళని తీసుకున్నారు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు. వీళ్ళకి ఏమన్నా ఇస్తారా ఇయ్యరా, వీళ్ళది ఏ స్థాయిలో ఉంటుంది అనేది చాలా కష్టతరమైన విషయం. వీళ్ళ గురించి ఆలోచించడం ముందు ఇది చాలా అనుభవాలు ఉన్నాయని బహుజన నాయకులే చెప్తారు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటి వరకు ఇది కరెక్టేనా నేను తీసుకున్న స్టెప్ అనేది. ఓకే, ఇది ఈరోజు టాపిక్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.